హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బాగా కొడుతుందని తువ్వాల కట్టుకున్నా. మనం ఎక్కడికి పోతానా అంటే కల్టివేటర్ వెంకటాపూర్ పోతానం. రోడ్డు మీదకి ఎక్కిన వాళ్ళ వీడియో ఇస్తా. ఎండ అయితే ఘోరం కడుతుంది. ఇక వశపడక తువ్వాల కట్టు. అసలు పొలం అక్కడికి పోయిన వాళ్ళు తెలుస్తుంది. మరి పచ్చి ఉన్నదా బండి వెళ్తే కానీ 4 వీలే కానీ అక్కడికి పోయిన వాళ్ళే తెలుస్తుంది. ఒక్కలు ఘోరం ఉన్నాయి. మెల్లగా పోవాలి. మెల్లగా పోతానం. బాగా ఎత్తేస్తాను బండి. మళ్ళీ వెనక కల్టివేటర్ ఉన్నది. కల్టివేటరు అక్కడ ఈ బండి వాళ్ళ పొలం అక్కడ కొట్టుకొని ఎంత టైం అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మనం మెయిన్ రోడ్ ఎక్కినాం ఇప్పుడే. ఇక గండి కాడికి పోయిన వాళ్ళే వీడియో తీస్తా. గండి అయితే ఇప్పుడే ఎక్కుతాను. గండి అయితే ఘోరం కొడుతుంది. మొన్ననే వర్షం పడ్డది. వెళ్తుంది లేదు, అక్కడికి పోయి చూడాలి. బండి అయితే ఎక్కుతాను. మనం బండి మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది. చిన్న బండి అయితే బండి అయినా నడుపుకుంటాను. నేను 4 వీలర్ నడుపుతాను. 4 వీలర్ మంచిగా అనిపిస్తాను. చిన్న బండి బాగా హీట్ వస్తుంది. నేను అందుకే 4 వీలర్ నడుపుతాను. ఇక గండి అయితే సగం ఎక్కినాం, ఇంకా సగం ఎక్కాలి. బండ్లు అయితే బాగానే రావాలి కానీ ఇలా ఒక్క బండి కనిపించలేదు ఇటు గండికి వెళ్ళి. ఈ ఘాట్ సెక్షన్ మొత్తం ఘాట్ ఉంటుంది. ఇటు మళ్ళా రాంగా ఇటు రాంగా డౌన్ ఉంటుంది. మొత్తం గుట్ట ఎక్కినట్టే. మనం గుట్ట ఎక్కినట్టే. బండి రాంగా దిగేటప్పుడు బండ్లు మాన్యువల్ స్టీరింగ్ నూటలు ఇడిచి పెడితే కంట్రోల్ కావు. బండి మొత్తానికి కంట్రోల్ కావు. ఇంకా మహేంద్ర బండ్లు టవల్ మోకానికి కట్టుకోకపోతే ఘోరం హీట్ వస్తుంది. ఎండ బాగా కొడుతుంది పైనుంచి వెళ్ళి. ఇటు మొత్తానికే సిగ్నల్ రావు. సిగ్నల్ మొత్తానికే రావు. ఏ సిమ్ అయినా కలవదు. ఇటు ఇదంతా అడవిగా, అందుకే సిగ్నల్ రావు. ఇంకొద్దిగా దూరం పోయిన వల్లే సిగ్నల్ రాదు. ఇక మనం బట్టుపల్లి పోయిన వల్లే వీడియో తీద్దాం. బట్టుపల్లి అయితే వచ్చినాం మనం. ఇప్పుడు మనం పాలపరక పోయేది ఇదేతో రైట్ సైడ్ బట్టుపల్లి అడవి. మా ఊరు మొత్తం అక్కడనే తెస్తాం. పాలపరక ట్రాక్టర్లో పోయి టర్నింగ్ లో కాడ బండ్లు మెల్లగా పోవాలి. నేను పాటలు వినుకుంటూ మంచిగా మెల్లగా పోతాను. ఆపరేటింగ్ టైం వస్తుంది అని పెట్టలే. మనం ముంగట వచ్చేది పవర్ ట్రక్ పోతాను. మెల్లగా ఓవర్టేక్ చేస్తాను. అది ఎటు పోతుందా మరి పవర్ ట్రక్ బండి. లొకేషన్ చూపెడతాం. మస్తు ఉంటుంది. పైన చెట్లు చూడరు. రోడ్డు మీద పోగానే చెట్లు మస్తు ఉంటుంది. తాకినట్టు ఉంటాయి దానికోటి. మంచిగా ఉంటాయి చెట్లు. ఆ తోవకాడికి పోయిన వాళ్ళే కలుసుకున్నాం మనం. ఇక మనం దగ్గర వచ్చినాం. ఇక మనం స్ట్రైట్ పోతే ఆరేందనే మనం ముంగట లారీ పోతా. అటు లెఫ్ట్ సైడ్ పోతే మనం అటు భూపాలపల్లికి వెళ్ళి అటు పోతాం. బోర్డు చూపెడతా. బోర్డు ఇక్కడనే ఉన్నది. ఆరేంద వెంకటాపూర్. ఇక మనం స్ట్రైట్ పోవాలి. అటు పొక్కలు ఉంటుంది రోడ్. మెల్లగా పోవాలి. ఇక్కడికి మంచిగా ఉంటుంది. మీకు ఇక రోడ్డు పొక్కలు ఎట్లుంటుందో చూపెడతావు. ఘోరం ఉంటాయి. ఇక పొక్కలు బాగున్నాయి. మెల్లగా పోవాలి. ఇక్కడ కల్టివేటర్ కిందికి మీద గుద్దుకుంటుంది. బడేలు ఫీల్డ్ కాడికి పోయిన వాళ్ళు ఇక వీడియో తీస్తా. ఇక మనం వెంకటాపూర్ వచ్చినాం. ఇక ఫీల్డ్ దగ్గర కాక ఇక పొలం కొట్టంగా వీడియో తీస్తా. 4 దొయ్యలు కొట్టినాం. ఇక వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు. ఇక మళ్ళీ నేనే వీడియో తీస్తాను మెల్లగా. పచ్చి అందానే ఏం లేదు. మంచిగా స్మూత్గా వెళ్తాంది. దుక్కి హైలైట్ వస్తుంది. బండి లోడ్ టాప్ లో కొడతాను. మైలేజ్ వస్తుంది మంచిగా. మళ్ళీ పికప్ కూడా మస్తు అందుకుంటుంది. సెల్ ఏనన్నా పెట్టి ఇక వీడియో తీస్తా. చెమట అయితే ఘోరం వస్తుంది ఎండకు. మన స్టీరింగ్ గుండె అయితే ఊసిపోయింది. అది ఆల్రెడీ వెల్లింగ్ కొట్టించే ఉండే. అది మళ్ళీ ఊసిపోయింది. ఇక చేసేది ఏం లేక బెండింగ్ వైర్ కడతాను. ఇక్కడ నుంచి రివాల్వ్ కొడుతుంది. ఇంకో స్టీరింగ్ తిరుగుతలే అని చూసే వరకు ఊసింది గుండు. ఇలా ఘోరం బండలు చూడు ఎట్లా అంటుందో. కల్టివేటర్నే లేపుతుంది. ఇక మెల్లగా స్టీరింగ్ గుండు కడితే ఆగింది. ఇక మెల్లగా కొట్టాలి. మీకు క్లారిటీగా చూపెట్టలేక గుండు. ఇక అదే నేను బెండింగ్ వైర్ కట్టినాం. ఇక మెల్లగా దాన్ని చూసుకుంటా కొట్టుడు అవుతుంది కల్టివేటర్. ఇంకా నాకు తెలిసి ఇంకా 4 దొయ్యలు 5 దొయ్యలు ఉన్నాయి. ఇది అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకో దొయ్యలకు దిగుతాను. ఇక కల్టివేటర్ కొట్టుడు అయితే అయిపోయింది. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక మెల్లగా పోతాను. చల్లగా వస్తాను మంచిగా. వెనుక లైట్ బంద్ చేసుకోవాలి. గండి అయితే దిగుతాను. ఇక మనం ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.